హాయ్ ఫ్రెండ్స్! మహాభారతం గురించి మనందరికీ తెలిసిన విషయాలు చాలానే ఉన్నాయి. కానీ కొన్ని ఆసక్తికరమైన అంశాలు తక్కువ మందికి తెలుసు. ఈరోజు మనం అర్జునుడిని కాపాడడంలో హనుమంతుడి పాత్ర గురించి తెలుసుకుందాం. కర్ణ, అర్జునుల మధ్య యుద్ధం మరియు ఆ సమయంలో హనుమంతుడి సహకారం మహాభారతంలో ఒక విస్మరించబడిన కథ. అందరూ కర్ణుడు అర్జునుని చేతిలో ఓడిపోవడంలో శ్రీకృష్ణుడి పథకాన్ని మాత్రమే గుర్తిస్తారు. కానీ ఈ యుద్ధంలో హనుమంతుడి పాత్ర కూడా ఎంతో కీలకం. రామాయణం ముగిసిన తర్వాత హనుమంతుడు తపస్సు చేస్తూ అడవుల్లో నివసిస్తుండగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాముడిగా పునర్జన్మ తీసుకున్నారని తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడు పలు సందర్భంలో హనుమంతుడి సహాయం కోరాడు. ఒక ప్రసిద్ధి కథ ప్రకారం భీముడు తన బలం పట్ల గర్వంతో ఉన్నప్పుడు హనుమంతుడు భీముడికి తన శక్తిని చూపించాడు. భీముడు హనుమంతుణ్ణి కురుక్షేత్ర యుద్ధంలో సహాయం చేయమని కోరగా హనుమంతుడు అంగీకరించాడు. కానీ యుద్ధంలో అడుగుపెట్టి ప్రత్యక్షంగా పాల్గొనడానికి హనుమంతుడు ముందుకు రాలేదు. అంతకు ముందు ఒక సందర్భంలో అర్జునుడు రామసేతు వంతెనను చూసి రాముడు కోతుల సహాయం తీసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తాడు. అతను తన బాణాలతో ఆ వంతెనను సులభంగా నిర్మించగలనని చెప్పినప్పుడు హనుమంతుడు కోపంతో అర్జునుని తత్వం వివరిస్తాడు. ఇది రాముడు అతిశక్తివంతమైన వానరుల సహాయంతో చేసిన సేతు వంతెన అని గుర్తు చేస్తాడు. ఈ పరిస్థితిని వారిద్దరి మధ్య పోటీకి దారితీసింది. చివరికి కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వారిద్దరి మధ్య పరిష్కారం చేయడానికి వస్తాడు. అర్జునుడి బాణాలతో వంతెన నిర్మించినప్పుడు కృష్ణుడు తన యోగ బలంతో ఆ వంతెనను నిలబెట్టాడు. హనుమంతుడు శ్రీకృష్ణుడు అసలు రూపాన్ని గ్రహించి అర్జునుని రక్షణ కోసం తన సహాయాన్ని అందిస్తానని చెప్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో హనుమంతుడు ఎలా సహాయపడ్డాడో ఇప్పుడు మనం చూద్దాం. అర్జునుడు కృష్ణుడితో కలిసి యుద్ధం చేసే సమయంలో హనుమంతుడు అర్జునుడి రథంపై ఉన్నాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు విసిరిన అస్త్రాలు అర్జునుని రథాన్ని తాకకుండా హనుమంతుడు తన శరీరంతో రథాన్ని రక్షిస్తాడు. హనుమంతుడి అద్భుతమైన రక్షణ వల్లనే అర్జునుని రథం యుద్ధం చివరి వరకు నిలబడి ఉంది. కర్ణుడు అస్త్రాలు తీవ్రంగా గుచ్చుకున్నప్పటికీ హనుమంతుడు రథాన్ని కాపాడుతూ అర్జునుని రక్షిస్తాడు. కర్ణుడు అర్జునుని మీదికి దూసుకొస్తున్నప్పుడు అతని బాణాలు కృష్ణుడి కవచాన్ని విరగొట్టి కృష్ణుడిని గాయపరిచాయి. కృష్ణుడు గాయపడడం చూసి హనుమంతుడికి చాలా కోపం వచ్చింది. ఆయన శక్తి రథం నుండి బయటపడి భూమి కంపించేలా తన కోపాన్ని బయట పెట్టాడు. హనుమంతుడి శక్తితో ప్రకృతి మారిపోయింది. కౌరవ సైన్యం అంతా హనుమంతుడి రాక్షస శక్తిని చూసి భయంతో వెనక్కి తగ్గింది. అయితే కృష్ణుడు హనుమంతుని శాంతింపచేశాడు. ఇది రామాయణం కాదు, కురుక్షేత్రం అని హనుమంతుడికి సమాధానం ఇచ్చాడు. కృష్ణుడు హనుమంతుడిని తట్టిపెట్టే శక్తి ఈ యుగంలో ఎవరికి లేదని చెప్పి హనుమంతుడిని కోపాన్ని తగ్గించాడు. యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు అర్జునుని రథం నుండి ముందుగా దిగమని కోరుతాడు. అర్జునుడు దిగిన తర్వాత కృష్ణుడు కూడా రథం నుండి దిగాడు. హనుమంతుడు రథం నుండి వెళ్లిపోగానే రథం ఒక్కసారిగా తగలబడిపోవడం చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. భీముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు విసిరిన అస్త్రాల వల్ల రథం ఎప్పుడో కాలిపోవాలి. కానీ హనుమంతుడి వల్ల రథం సురక్షితంగా నిలిచింది. హనుమంతుడి శక్తి, ఆయన మహిమ కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో ముఖ్యమైనదో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. అర్జునుడిని రక్షించడంలో కృష్ణుడి సహాయంలో హనుమంతుడు కీలక పాత్ర పోషించాడు. ఫ్రెండ్స్, మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.